స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లను సాధిస్తుందన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ చేసిన మోసాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్ళన్నీ ఖతమైపోయినాయి. ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చేసిండ్రు. ఏదైతే రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించినటువంటి కిరాయి భవనాలకు అద్దె కట్టకపోతే వాళ్ళు తాళాలేసి స్టూడెంట్లందరూ బయట పెడుతున్నారు. నిన్నటి దాకా మీరే ప్రత్యక్ష సాక్షులు. యూరియా కోసం బారులు తీరి ఎక్కడికక్కడ యూరియా కోసం ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. సరిపోనంత యూరియా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అందుకే ఈరోజు ఏ వర్గాన్ని కదిలిస్తే మాత్రం ఓటేసే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఏ వర్గం కూడా నిరుద్యోగులు వేస్తారా? 3,500 రూపాయల వృత్తి అన్నారు, వాళ్ళకు బాకీ ఉన్నది. స్టూడెంట్స్కు స్కూటీ అన్నారు, స్కూటీ బాకీ ఉన్నది. పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకు తులం బంగారం బాకీ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ కిట్ ప్రసవాలు అవుతున్నాయి కానీ కేసీఆర్ కిట్ వస్తలేదు. కాబట్టి ఏ వర్గం చూసినా కానీ ఈరోజు సంతోషంగా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రభుత్వం యొక్క పనితీరు 22 నెలల్లో మనకు కనబడ్డది. మరి అలా ప్రజలు మంట కొద్ది ఉన్నారు. గతంలో ఎన్నికల తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో పురుషోత్తం గారు ఎన్నికల తర్వాత చాలామంది కార్యకర్తలు ప్రతి గ్రామంలో మేము ఇబ్బందులు పడుతున్నాం, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ అని కార్యకర్త అని పేరు పెట్టి మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి ప్రతీకారం తీసుకోవాల్సిన సమయం ఇదే. మనల్ని 22 నెలలుగా మనల్ని ఏ విధంగా కించపరుస్తూ, ఏ విధంగా అవమానపరుస్తూ, ఇబ్బంది పెడుతూ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రభుత్వం పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక శత్రుత్వ భావంతో మనల్ని కించపరచడం జరిగింది.